శ్రావణి నేను కార్ తిప్పి పెడతా తొందరరా. సరే అండి, వచ్చేస్తున్నా. వదిన, నాన్న ఎక్కడ ఉన్నారు? మామయ్య రూమ్ లోనే ఉన్నాడు శ్రావణి. సరే డాడీ, నేను వెళ్ళొస్తాను. సరే తల్లి. నేను చెప్పిందంతా మీకు అర్థమైంది కదా? మీరే కూల్గా దగ్గరుండి మరీ సెటిల్ చేయాలి. నేను వేరే వాళ్ళ ఇంట్లో సంతోషంగా ఉండాలంటే ముందు మన ఇంటికి వచ్చిన ఆడపిల్ల సంతోషంగా ఉండాలి కదా డాడీ. అర్థమైందమ్మా, ముందు నీ హెల్త్ జాగ్రత్త. సరే అమ్మా, వెళ్ళొస్తాను. సరే అమ్మా, జాగ్రత్త. నువ్వు నాన్న జాగ్రత్త. బాయ్ వదిన, వెళ్ళొస్తాను. సరే శ్రావణి. అంతా సెట్ అవుతుంది, నువ్వు స్ట్రాంగ్గా ఉండు చాలు. చూసావా ప్రేమ్, మీ చెల్లెని కూడా ఏదో మాయ చేసి బుట్టలో వేసుకుందా రేఖ. రేపో మాపో అత్తయ్యని మావయ్య అని కూడా ఏదో మాయ చేస్తుంది. ఏమైంది అంజలి నీకు? ఎందుకంత కోపం నీకు తన మీద? కోపమా? నాకా? దాని కన్ను మొత్తం ఇంటిపైనే ఉంది. సగం లోన్ కడుతుంది కదా, సగం ఆస్తి కొట్టేద్దామని దాని ప్లాను. నిజంగానా అంజలి? నీకెట్లా తెలుసు? తను వాళ్ళ తమ్ముడితో కాల్ మాట్లాడుతుంటే విన్నానత్తమ్మా. అదంతా ప్లాన్ చేసినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి చెప్పు. అంతేం ఉండదు అంజలి, నువ్వే చాలా ఎక్కువ ఆలోచిస్తున్నావు. సరే నమ్మకండి, ముందు ముందు మీరే చూస్తారు కదా. ఇవాళ వీక్ ఆఫ్ తీసుకుని మంచిదైంది కార్తిక్, ఫుల్గా రెస్ట్ తీసుకుంటా. కొంచెమైనా సిగ్గుండాలి, ఇంట్లో ఎవరు పట్టించుకోకపోయినా ఇంకా ఇక్కడే ఉండడానికి.